ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు నెలవు ఆంధ్రప్రదేశ్. ఘనమైన వారసత్వ సంపద, అపురూప కట్టడాలు, దేవాలయాలు మన సొంతం. కానీ పాలకుల నిర్లక్ష్యంతో ఆ ఘనమైన చరిత్రకు చెదలు పడుతోంది. ఆలనా పాలనా లేక చారిత్రక ప్రదేశాలు, ప్రాచీన ఆలయాలు ప్రాభవం కోల్పోతున్నాయి. అలాంటి వాటిలో అనంతపురం జిల్లా లేపాక్షి ఒకటి. ప్రభుత్వం ఇటీవలే పర్యాటక అభివృద్ధి కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు జరపాలని భావించింది. వాటిని లేపాక్షి క్షేత్రం నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఉత్సవాలు లేపాక్షికి కొత్త వైభవం తీసుకొస్తాయా? శిథిలమవుతున్న అద్భుత శిలా సంపద పరిరక్షణకు నోచుకుంటుందా? అసలిక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి? లేపాక్షి బసవన్న నిండైన రూపానికి, మేధస్సుకి, స్థిరత్వానికి ప్రతీక. అంతేకాదు అనంతపురం జిల్లాకు ముఖ్యచిత్రంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం పర్యాటక ఉత్సవాల్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్న తరుణంలో ఈ ప్రాంత విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేపాక్షి ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అతిపెద్ద నంది విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం. అయితే ఆ నంది గురించి తెలిసినంతగా లేపాక్షి ప్రాంతం గురించి, ఇక్కడి ఆలయాల గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఘనమైన చరిత్ర ఉన్నా సరైన ప్రచారం లేక నిరాధారణకు గురవుతోంది లేపాక్షి చారిత్రక సంపద. శ్రీకృష్ణ దేవరాయల సోదరుడు అచ్యుతరాయల కాలమైన 15వ శతాబ్దంలో ఇక్కడ ఆలయం నిర్మించారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న విరూపన్న కూర్మగిరిపై వీరభద్రస్వామికి గుడి కట్టించారు. ఈ రాతికొండ తాబేలు ఆకారంలో ఉండటంతో కూర్మగిరి అనే పేరొచ్చింది. వీరభద్రస్వామితో పాటుగా శివాలయం, దుర్గాదేవి, వినాయకుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ కొండలోని జటాయు మరణ స్థలం. అంటే రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్లే సందర్భంలో జటాయు పక్షి అడ్డగిస్తుంది. జటాయు పక్షికు రెక్కలు విరిచేశాడు రావణాసురుడు. అది ఈ కొండలో పడిపోతుంది. తర్వాత శ్రీరాముల వారు ఆ సీతాదేవిని వెతుక్కుంటూ వస్తూ ఆ లయమవుతున్న పక్షి, అంటే చనిపోతున్న పక్షికి మోక్షం ఇచ్చారు రాముల వారు. ఆ లయ పక్షి వెళ్లి లేపక్షి, క్రమేణ లేపాక్షిగా గ్రామం పేరు వచ్చింది. ఎలాంటి పునాదులు లేకుండా కేవలం రాతిపై రాయి పేరుస్తూ ఇక్కడి కట్టడాలు నిర్మించారు. ఆలయానికున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఓవైపు, అపురూప కళా సంపద మరోవైపు ఇక్కడికొచ్చే భక్తుల్ని, సందర్శకుల్ని మైమరిపిస్తాయి. జక్కన్న, హంపన్న అనే సోదరులు ఇక్కడి అపురూప శిల్పాలకు రూపకర్తలు. అయితే నిర్వహణ లేక 7 ప్రాకారాల్లో నెలవైన ఈ పురాతన ఆలయం కబ్జాలకు గురైంది. కాలక్రమంలో జనావాసాలు ఏర్పడి లేపాక్షి ఆలయం ప్రస్తుతం 3 ప్రాకారాలకే పరిమితమైంది. 60 ఏళ్ల క్రితం పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పరిరక్షణ చర్యలు ప్రారంభించింది. అయితే నిధులలేమి కారణంగా పరిరక్షణ చర్యలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ప్రాకారపు గోడలు చాలా చోట్ల నెర్రెలొచ్చాయి, మరికొన్ని చోట్ల పెచ్చులూడిపోయాయి. తలలు, చేతులు విరిగిపోయిన విగ్రహాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఆలయ కోనేరు పాడుబడింది. ఊరి మురికి నీరంతా అక్కడకు చేరి నిరుపయోగంగా మారింది. కాని అధికారులు మాత్రం ఆ మాటే ఒప్పుకోరు. లేపాక్షిలోని అపురూప కళా సంపద చూడాలంటే నాట్య మండపంలో అడుగు పెట్టాల్సిందే. ఇక్కడ ప్రతి స్తంభానికి ఓ చరిత్ర ఉంటుంది. 12 మంది విద్వాంసులు వాయిద్యాలు మోగిస్తుంటే నాట్యాచార్యులు భృంగీశ్వరుడు రంభతో నృత్యం చేయిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రక్రియ మొత్తం స్తంభాల్లోనే నిక్షిప్తం చేయడం ఇక్కడి విశేషం. ఇక వేలాడి స్తంభాన్ని మండపానికి మూల స్తంభంగా చెప్పుకోవాలి. వేలాడి స్తంభం క్రింది భాగం ఖాళీగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీన్ని పరీక్షించేందుకు అప్పట్లో బ్రిటిష్ ఇంజనీర్లు ప్రయత్నించారు. దాన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయగా మండపంలోని మిగతా 70 స్తంభాలు కదిలాయి. దీంతో మండపానికి సంబంధించి స్తంభం పైభాగం కీలకమైనదిగా గుర్తించారు. ఇదే మండప పైకప్పున అపురూపమైన చిత్రాలు సందర్శకుల్ని కట్టిపడేస్తాయి. కేవలం ఆకు పసరులతో వీటిని గీసినట్లు చరిత్రకారులు చెబుతారు. వీటిలో చాలా వరకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మండపంలో ఏ మూల నిల్చున్నా మనవైపే చూస్తున్నట్లు కనిపించే శ్రీకృష్ణుడు ఔరా అనిపిస్తాడు. శివపురాణం, పార్వతీ కళ్యాణం వంటి ఇతివృత్తాల్ని ఈ చిత్రాల రూపంలో పొందుపర్చారు. గొప్పగా చెప్పుకునే లేపాక్షి హస్తకళల్లో వినియోగించే ఆకృతులన్నీ ఇక్కడి చిత్రాలు, శిల్పాల నుంచి తీసుకున్నవే. అయితే మండప పైభాగంలో పగుళ్లు ఏర్పడడంతో
వర్షాల సమయంలో నీళ్లు క్రిందకు దిగి చిత్రాలు కొన్ని అవసాన దశకు చేరుకున్నాయి. వీటిని రసాయన ప్రక్రియ ద్వారా శుద్ధి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లీకేజ్ ఎక్కడ లేదు, ఎక్కడన్నా చెమ్మ కనిపిస్తే కనిపించొచ్చేమో కానీ లేదు లేదు, ఎక్కడ లీకేజ్ ఏం లేదు. అది ఇంతకుముందు ఉండేది. దాని తర్వాత పైన వాటర్ రైటింగ్ వేసిన తర్వాత కెమికల్ క్లీనింగ్ కూడా చేశారు. ఇంతటి ఘన చరిత్రని పరిరక్షించే క్రమంలో మండపాలకు కొత్త ఫ్లోరింగ్ వేశారు. అలాగే పైనుంచి నీరు కారకుండా చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటికీ కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్నప్పుడే విరూపండని రాజు శిక్షించడంతో ఆలయ గాలిగోపురాలు సగంలోనే ఆగిపోయాయి. శివపార్వతుల కళ్యాణ మండపం కూడా పూర్తి కాలేదు. అష్టదిక్పాలకులు కొలువుదీరగా పార్వతీదేవిని శివుడు పరిణయమాడే ఇతివృత్తాన్ని తెలిపేలా శిల్పాలు అక్కడ కనిపిస్తాయి. వాటి నుంచి కూడా లేపాక్షి హస్తకళలకు డిజైన్లు తీసుకుని వినియోగిస్తున్నారు. ఇంత గొప్ప కళాకృతుల్ని ప్రజలకు అందించిన లేపాక్షిని మాత్రం పాలకులు విస్మరిస్తున్నారు. కనీస ప్రచారం కూడా లేపాక్షి గురించి చెయ్యడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు లేపాక్షి అంటే అందరికీ లేపాక్షి నంది, లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ అన్న పేరుతో బ్రాండ్గా తెలుస్తుంది. కానీ లేపాక్షి ఇంత శిల్ప సంపద ఉన్న విషయం బయటకు ఎవరికీ తెలియదు. అందువల్ల లేపాక్షి అభివృద్ధి చెందాలి అంటే ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి ఫోటోలను ఈ ఎయిర్పోర్ట్లో కానీ, ఈ బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కటౌట్స్ పెట్టి ఈ లేపాక్షిలో ఇంత శిల్ప సంపద ఉన్నది అని చెప్పి కాస్త ప్రాచుర్యం కలిగిస్తే చాలామందికి తెలిసి లేపాక్షికి వచ్చి సందర్శించి మన యొక్క దేశ సంస్కృతిని ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుందన్నమాట. లేపాక్షి క్షేత్రంలో మరో ముఖ్యమైన అంశం 7 పడగల నాగేంద్రుడు. శివలింగానికి పడగ రక్షణ కల్పిస్తున్న నాగేంద్రుడిని ఏకశిలపై చెక్కిన విధానం అద్భుతం. అటుపక్కనే చవితి వినాయకుడు సైతం పెద్ద బండరాయిపై కొలువుదీరి కనిపిస్తాడు. ఇలాంటి అద్భుత కళాఖండాలు లేపాక్షిలో మనకు చాలా కనిపిస్తాయి. జీవకళ ఉట్టిపడే విధంగా ఇక్కడి శిల్పాలు ఉండటం వల్లే కాబోలు అడవి బాపిరాజు వంటి వారు లేపాక్షి బసవన్న, లేచి రావన్న అంటూ కీర్తించారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న లేపాక్షిలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఎలాంటి ప్రయోజనముంది? అసలు ఉత్సవాలకు ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి? జిల్లా అధికారులు ఎలాంటి పనులు చేపట్టారు? లేపాక్షి అభివృద్ధి గురించి, స్థానికులు సౌకర్యాల గురించి సందర్శకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. చారిత్రక సంపదకు నెలవైన లేపాక్షి మండల కేంద్రమే అయినా ఇక్కడ కనీస అభివృద్ధి కూడా లేదు. ఇక్కడకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా భక్తుల తాకిడి ఉంటుంది. పుట్టపర్తి వచ్చే యాత్రికులు కొందరు లేపాక్షిని సందర్శించి వెళ్తుంటారు. ఇక్కడి అపురూప శిల్ప సంపద చూసి అబ్బురపడతారు. అతిపెద్ద నందిని చూసి మైమరచిపోతారు. ఇష్టదేవుళ్లని భక్తితో పూజిస్తారు. అయితే పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎక్కువసేపు ఇక్కడ గడిపే వీలు లేదు. లేపాక్షిలో బసకు, భోజనానికి కూడా హోటళ్లు లేవు. అల్పాహారానికి సైతం ఇక్కడి కాకా హోటళ్లు మాత్రమే దిక్కు. ఎప్పుడో నిర్మించిన పర్యాటక శాఖ వసతి గృహం శిథిలమైంది. దీంతో ఇక్కడికొచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నింటికీ మించి ఈ గ్రామానికి చేరుకునేందుకు రోడ్లు కూడా సరిగా లేవు. కొడికొండ చెక్ పోస్ట్, హిందూపురం నుంచి లేపాక్షికి వెళ్లే 2 మార్గాలు కూడా గతుకులమయమే. ఇప్పుడు పర్యాటక ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం హడావిడిగా గతుకుల రోడ్లకు అతుకులు వేసే పని చేపట్టింది. ఉత్సవాలు జరపాలనే నిర్ణయించి 2 నెలలు కావస్తున్నా పనులు మాత్రం 2 రోజుల క్రితం ప్రారంభించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేందుకు ఇదో నిదర్శనం మాత్రమే. లేపాక్షికి ఆర్టీసీ బస్సులు కూడా సరిగా ఉండవు. సొంత వాహనాల్లోనే వెళ్లాలి లేదా ప్రైవేటు బస్సుల్ని ఆశ్రయించాలి. తక్షణం రోడ్లు నిర్మించడంతో పాటు పర్యాటక శాఖ వసతి గృహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమూ ఉంది. లేపాక్షిలో కనీస పారిశుద్ధ్యం కూడా లేదు. ఉత్సవాల కోసం కొన్ని ప్రాంతాల్ని శుభ్రం చేస్తున్నారు. ఉత్సవాలు నిర్వహించి తలపెట్టిన గురుకుల పాఠశాల వద్ద కూడా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఉత్సవాల నిర్వహణతో పాటు లేపాక్షి అభివృద్ధికి సంబంధించి 2 కోట్లు కావాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సర్కారు 30 లక్షలు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించింది. అందులో కూడా పిసినారితనం ప్రదర్శించి 12 లక్షలే విడుదల చేసింది. సర్కారు సహకారం అంతంత మాత్రంగా ఉండడంతో జిల్లా యంత్రాంగం స్పాన్సర్ల కోసం ఎదురు చూస్తున్నారు. లేకపోతే నామమాత్రంగా ఉత్సవాలు నిర్వహించి చేతులు దులిపేసుకుందామని భావిస్తున్నారు. 8, 9 తేదీల్లో జరిగే ఉత్సవాల్లో జిల్లాకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ లేపాక్షి ఉత్సవాలు
సాహిత్యం కానీ నాటకాలు కానీ వీటన్నిటికీ ఫోకస్ చేస్తూ విరూపణ మీద ఒక అద్భుతమైన విరూపణ చరిత్ర మీద ఒక నాటకం కళాకారులు ఎక్కువ తయారు చేసింది. ఇవన్నీ ఫోకస్ తీసుకొని రానున్న రోజుల్లో దీంతో పాటు డెవలప్మెంట్ ముడిపెట్టి పెనుగొండ ఏ విధంగా డెవలప్ జరుగుతుందో దీన్ని కూడా జరుగుతుంది అనేది మా ఆశ. మా వరకు అయితే ఇక్కడ లేపాక్షి వరకు ఖచ్చితంగా హైలైట్గా ఫోకస్ అవుతుంది. కళాకారులు చాలామంది కూడా స్వచ్ఛందంగా పాల్గొని దీంట్లో పాలు పంచుకోమని మేము కోరుతున్నాము. అంటే ఇప్పుడు మనం కొంత రోడ్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం అలాంటివి ఇప్పుడు టేకప్ చేశాము. ఇంకా ముందు కూడా ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ దీన్ని డెవలప్ చేయడానికి ఏ విధంగా అంటే టూరిజం సర్క్యూట్ కూడా ఏ విధంగా చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక మహోత్సవాల్ని పెనుగొండలో నిర్వహించిన ప్రభుత్వం అక్కడ ఇచ్చిన హామీల్ని అమలు చెయ్యలేకపోయింది. కనీసం లేపాక్షి ఉత్సవాల సందర్భంగానైనా పర్యాటకాభివృద్ధికి సంబంధించి కార్యాచరణ ప్రకటించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే లేపాక్షి బసవన్న ఫోటో తప్ప అక్కడి చారిత్రక వైభవం భవిష్యత్ తరాలకు తెలిసే వీలు లేకుండా పోతుంది. నిధుల విడుదలలో ప్రభుత్వ పిసినారితనం, చందాల కోసం అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇదంతా ఉత్సవాల నిర్వహణపైనే నీళ్లు కమ్ముకునేలా చేస్తోంది. కెమెరామెన్ నారాయణతో పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, లేపాక్షి.